సాగునీటి సరఫరాలో వరద నియంత్రణలో కీలకమైన లాకుల వ్యవస్థ గత పాలకుల నిర్లక్ష్యంతో పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. వైసీపీ పాలనలో కనీస నిర్వహణ లేకపోవడంతో పంట కాలువల లాకులు తుప్పుపట్టి రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలోనైనా ఈ లాకులు షట్టర్లకు మరమ్మతులు చేసి అవసరమైన సమయాల్లో వాడుకునేలా సిద్ధం చేయాలని రైతులు కోరుతున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోమటిగుంట వద్ద దశాబ్దాల క్రితం నిర్మించిన లాకుల పరిస్థితి ప్రస్తుతం అత్యంత దయనీయంగా మారింది. ఈ లాకుల కింద సుమారు 1,00,000 ఎకరాలకు పైగా ఆయకట్టు సాగవుతోంది. అయితే వైసీపీ పాలనలో వీటికి కనీసం గ్రీజు పెట్టే నాథుడే కరువవడంతో గేట్లు పైకెత్తేందుకు కిందికి దించేందుకు వీల్లేకుండా పోయింది. ఇటుపక్కనే ఉన్న 2 ప్రధాన ఛానళ్ల రెగ్యులేటర్ గోడలు సైతం పూర్తిగా బీటలు వారి ఒక పక్కకు వాలిపోయాయి. భారీగా వరద వస్తే ఇవి ఎక్కడ కొట్టుకుపోతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. షట్టర్లు లెగవట్లా దిగట్లా. ఆ గోడలన్నీ తొక్కేయటం మూలన శాంతం పడిపోయి అది లెగవట్లా. అదొక ఇబ్బంది. ఆ గ్రీజింగ్ అయ్యి సరిగ్గా మెయింటెనెన్స్ లేదు. వర్షాలు పడ్డప్పుడు వాటర్ ఆపాలన్నా కానీ వదలాలన్నా కానీ షట్టర్లు పనిచేస్తేనే రైతులకి కాలువల్లో నీళ్ళు వెళ్ళటానికి కానీ ఆపటానికి కానీ పనికొచ్చేది. ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి అట్టా ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరమే షట్టర్లు కొత్తవి పెట్టారు. ఇప్పుడు మెయింటెనెన్స్ అంతా ఎట్లా ఉంటుందో చూడాలి. ఇప్పుడు షట్టర్లు పెట్టినందువల్ల పని అవ్వదు కదా. ఇవన్నీ కూడా చేసుకుంటేనే గోడలు పటిష్టంగా ఉంటే షట్టర్లు కూడా ఫ్రీగా లేగుతాయి. లేదా ఇంకా కొద్దిగా తొక్కేస్తే అసలు షట్టర్ కూడా పైకి లేగదు కదా. మనకు అవసరం వచ్చినప్పుడు షట్టర్ పైకి లేగదు. ఇప్పుడే చాలా టైట్గా లేగుతున్నాయి. ఇక అసలు పనికి రావు కదా. ప్రమాదాన్ని గుర్తించిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు నిధులు మంజూరు చేసి కొత్త గేట్ల అమరిక పనులను ప్రారంభించింది. అయితే కేవలం గేట్లు మార్చితే సరిపోదని బలహీనపడిన గోడలకు కూడా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు. రానున్న వర్షాకాలం ఖరీఫ్ సీజన్ను దృష్టిలో ఉంచుకుని పనులను వేగవంతం చేయాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కోమటిగుంట లాకులు శిథిలావస్థలో ఉంటే ఈ సంవత్సరం మారుస్తున్నారండి. దీనికి తోడు ఈ గోడలు కూడా శిథిలావస్థలో ఉన్నాయి. ఈ సంవత్సరం పట్టించుకోకపోతే నెక్స్ట్ ఇయర్ దీనికి చాలా డ్యామేజ్ జరిగే అవకాశం ఉందండి. దీనికి కూడా కొంచెం వచ్చే సంవత్సరం లోపు దీన్ని మరమ్మతులు చేయాలని కోరుతున్నాము. గేట్లు పాడయ్యి చాలా సంవత్సరాలు అవుతుందండి గేట్లు పెట్టి. ఈ బాగా లీకేజీలు ఉంటే ఈ సంవత్సరం మరమ్మతులు చేస్తున్నారు, గేట్లు కొత్త చేస్తున్నారు. అలాగే పుడుగు కూడా తీయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు చేస్తేనే ఈ 2 నెలల్లో చేస్తున్న తర్వాత మళ్ళీ కుదర వాన గురితే ఎట్ట కుదురుద్ది. లాగులు సాయంత్రం ఎక్కడికెక్కడ గోళ్ళ గిరెట్ ఇచ్చిపోతే ఆ గేట్ తీయాలన్నా రాట్లా పట్టుకునేది బాగా బలవంతంగా చేయాల్సి వస్తుంది. 3-4 దగ్గర ఉండాల్సిందేగా. గవర్నమెంట్ ఇవన్నీ పట్టించుకుని చేస్తే తొందరగా బాగుంటుంది. మళ్ళీ వానలు కురితే కుదరదు. చేత ఈ 2 నెలల్లో లైన్ అయ్యేటట్టు చూడండి. త్వరలోనే సాగు సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు స్పందించి కాలువ గోడల మరమ్మతులు పూర్తి చేసి తమ పంటలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. సమయానికి పంటలకు నీరు అందాలన్నా, వర్షాకాలంలో పంటల్లో నిలిచిన నీరు బయటకు వెళ్లాలన్నా ఈ షట్టర్లు లాకులది కీలక పాత్ర. అలాంటి షట్టర్లు లాకులు ఏళ్ల తరబడి నిర్వహణకు నోచుకోక శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇప్పటికన్నా ఈ వ్యవస్థను బాగు చేసి తమ పంటలకు నీరు అందేలా చూడాలని రైతులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.